ఓం శ్రీ దుర్గాయై నమః. అథ సప్తశ్లోకీ దుర్గా. శివ ఉవాచ దేవి త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని కలౌ హి కార్యసిద్ధ్యర్థం ఉపాయం బ్రూహి యత్నతః. పరమేశ్వరుడు అమ్మవారిని అడుగుతున్నారు. భక్తసులభ, సర్వకార్య విధాయిని అటువంటి పేర్లు పొందిన దాని నువ్వు ఓ దేవి, కలియుగంలో కార్యసిద్ధికి ఏదైనా ఉపాయం చెప్పు. అప్పుడు అమ్మవారు అంటున్నారు, దేవ్యువాచ శృణుదేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్ట సాధనం మయా తవైవ స్నేహేన అంబాస్తుతి ప్రకాశ్యతే. మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతి ప్రకాశ్యతే. స్వామి, కలియుగంలో సర్వేష్ట సాధనం అటువంటి విశేషమైన అంబాస్తుతి ఉన్నది, అది చెప్తాను అన్నారు అమ్మవారు. ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమాం మంత్రస్య నారాయణ ఋషి అనుష్ఠుఛంద శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యో దేవతా శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గా పాఠే వినియోగ. అధిదేవతలు మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి దేవతలు. అమ్మవారి అనుగ్రహం కోసం దీన్ని మనం తప్పకుండా వినియోగించాలి. ఓం జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. దుర్గే స్మృత హరసి. ఇది పైన మొదటి శ్లోకం అనుష్ఠుప్ ఛందస్సు. అనుష్ఠుప్ ఛందస్సు అంటే పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. పూర్వార్ధంలో 2 పాదాలు, ఉత్తరార్ధంలో 2 పాదాలు, అంటే మొత్తం 32 అక్షరాలు. ఇప్పుడు 2వ శ్లోకం ఛందస్సు మారింది. ఇది ఇంద్రవజ్ర ఉపేంద్రవజ్ర ఇలాంటి ఛందస్సులతో కూడినటువంటి ఉపజాతి అంటుంటారు. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. ఈ తర్వాత 3వ శ్లోకం అనుష్ఠు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. దుర్గే దేవి నమోస్తుతే. ఇక్కడ మళ్ళీ ఛందస్సు మారింది. రోగానశేషానపహంసి తుష్టా హృష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి. మళ్ళీ సప్తమ శ్లోకం అనుష్ఠు. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. ఇది శ్రీ సప్తశ్లోకీ దుర్గా సంపూర్ణ. ఇప్పుడు శ్లోకాలకు భావం తెలుసుకుందాం సంక్షిప్తంగా. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. మహామాయా ప్రయచ్చతి. వాళ్ళు ఎంత జ్ఞానులైనా సరే మహామాయ ఆవరించినట్లయితే వాళ్ళ జ్ఞానం ఎందుకు పనికిరాదు, అజ్ఞానులు అయిపోతారు. శ్రీ మహావిష్ణువు లాంటి వాడే యోగనిద్రలో ఉండిపోయాడు. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో. అమ్మా దుర్గాదేవి, నిన్ను ఒకసారి స్మరిస్తే సకల జీవులకు భయం తొలగిపోతుంది, శుభాలను ఇస్తావు, దారిద్ర్యాన్ని పోగొడతావు. ఇంతకంటే విశేషమైన అనుగ్రహం ఇచ్చేవారు ఎవరున్నారు? సర్వమంగళములకు మాంగళ్యాన్ని కలిగిస్తావు తల్లి. మంగళప్రదురాలివి, సర్వార్థ సాధన కలిగిస్తుంటావు. సర్వ ప్రయోజనాలను సాధింపజేస్తారు. మీరు సాధించే శక్తిని ఇస్తారు. రక్షకురాలివి, త్ర్యంబకే త్రినేత్ర స్వరూపిణివి, గౌరీ నారాయణి నమోస్తుతే. నారాయణి అంటే నారం అయనం భవతీతి నారాయణి. జ్ఞానమే స్థానముగా కలవరంగా నారాయణి. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వశాతిహరే దేవి నారాయణ నమోస్తుతే. అమ్మ, నేను శరణు కోరితే వాళ్ళ యొక్క ఆ దీనుల యొక్క ఆర్తిని పోగొడతావు, భయాన్ని పోగొడతావు, అందరికీ అనుగ్రహం కలిగిస్తావు. అటువంటి నీకు నమస్కారం.
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అన్ని సమస్త దేవతల రూపాలు మీరేనమ్మా, అన్ని శక్తులు మీకే ఉన్నాయి. మా అందరి యొక్క భయాలను పోగొట్టు తల్లి, నీకు నమస్కారం. ఇంకా 6వ శ్లోకం. రోగాన శేషాన్ అపహంసి దుష్టాతు కామాన్ సకరాన్ అభీష్టాన్ త్వామాశ్రితానాం నవిపన్నరాణాం త్వామాశ్రితా హ్యా శ్రేయతాం ప్రయంతి. అమ్మా జగన్మాత, నీ అనుగ్రహం ఉంటే, నువ్వు సంతోషించినట్లయితే మా రోగాలను తొలగిపోతాయి. సమస్తమైన మనోవాంఛాభివృద్ధి, మనోవాంఛలు, మనోగత అభిలాషలు కూడా నెరవేరుతాయి. నిన్ను ఆశ్రయిస్తే ఆపదలు తొలగిపోతాయి. అందరికీ ఆశ్రయం ఇచ్చే అమ్మవారు మీరు మాకు ఆశ్రయం ఇవ్వండి. సర్వబాధాప్రశమనం త్రైలోక్య అఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం. అమ్మా, సర్వబాధను తొలగిస్తావు, ముల్లోకాలకు అధిదేవతవు. ఇలాగే మా అంతఃశత్రువులను నశింపజేసి, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు మమ్మల్ని ఆవేశిస్తుంటాయి, వాటిని నశింపజేసి మాకు కార్యసిద్ధిని కలిగించు తల్లి. ఇది శ్రీ సప్తశ్లోకి దుర్గా సంపూర్ణ. ఇది చదవగలిగిన వాడు చదవండి లేదా వినండి. ఇలా చేసినట్లయితే తప్పనిసరిగా వారికి దుర్గాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఓం శ్రీ దుర్గాయై నమో నమః.